ఈ రోజు మేము జీలుగుమిల్లి పోలవరం ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాకి వెళ్ళాము. అక్కడ ట్రైబల్స్ ఏ విధంగా జీవిస్తున్నారు, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనేటువంటి అంశంతో పాటు కొంత అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడికి మేము వెళ్ళిన సందర్భంలో మాకు అనేక రకాలైనటువంటి అంశాలు మా దృష్టికి వచ్చాయి. అక్కడ ఆ పోలవరం కాన్స్టిట్యుయెన్సీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, అవకతవకలు జరుగుతున్నాయని, ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలే కాకుండా ఆ పునరావాసంలో R&Rలో అనేక తప్పులు జరుగుతున్నాయని, అనేక మంది పేదల భూములు లాక్కున్నారని, అవగాహన లేనటువంటి అమాయకంగా ఉన్నటువంటి ట్రైబల్ ల్యాండ్స్ లాక్కున్నారని, ఒకరి పేరు మీద ఉన్న భూమి ఇంకొకరి పేరుకు మార్చుకున్నారని, దానికి అక్కడ లోకల్ గా ఉన్నటువంటి నాయకుల యొక్క అండ ఉంది. మరి ముఖ్యంగా ఈ పోలవరం నియోజకవర్గం శాసనసభ్యుల దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి యొక్క అనుబంధ నాయకత్వం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అమాయక జనాన్ని పట్టి పీడిస్తున్నారు, వారిని వేధిస్తున్నారు అనేటువంటి అంశాలు అనేకంగా నా దృష్టికి వచ్చున్నాయి. మరి ఈ సందర్భంగా ఈ గుంపు ప్రభుత్వానికి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ గుంపుకి, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నేను స్పష్టంగా చెప్తూ ఉన్నాను, మీరు షెడ్యూల్ ట్రైబ్స్ అక్కడ జీవించే వారి జీవితాలతో మీరు ఆడుకోవద్దు. వారిని అమాయకులను చేసి వారిని మోసం చేయొద్దు. వారి దగ్గర భూములు లాక్కుని ఆ భూములతో మీరు లక్షల కోట్లు గడించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ షెడ్యూల్ ట్రైబ్స్ కి అండగా నిలబడుతుంది. పేదవాళ్ళు ఎక్కడుంటే, సామాన్యులు ఎక్కడుంటే, ఎవరికి ఎలాంటి నష్టం జరిగితే, ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ఎదిరించి వారి తరపున పోరాటం కోసమే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అది ఎస్టీలైనా ఉంటుంది, ఓబీసీలైనా ఉంటుంది, మైనారిటీలైనా ఉంటుంది, ఎస్సీలైనా ఉంటుంది, ఓసీ పేదలైనా కూడా ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మేము పోలవరానికి వెళ్ళాము. పోలవరం నియోజకవర్గానికి ముంపు గ్రామాలకు మళ్ళీ ప్రత్యేకంగా ఒక బృందంగా వెళ్ళి ఆ గ్రామాలలో పర్యటించి వారికి ఎదురవుతున్నటువంటి సమస్యలు, ఈరోజు ఏకరువు పెట్టినటువంటి బ్యాక్గ్రౌండ్లో మరింత విస్తృతంగా పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి అక్కడ జరిగినటువంటి మోసాలను అరికట్టాలి అనేటువంటి ఉద్దేశంతో, వారికి న్యాయం చేయించడం కోసం పోరాడేటువంటి ఉద్దేశంతో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది. మేము రెడీగా ఉన్నాము. ఇదే సమయంలో ప్రభుత్వానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏమిటంటే, జస్ట్ 10,000 కోట్లతో ప్రారంభమైన అంచనా ఈరోజు 55,000 కోట్లకు పెరిగింది పోలవరం నిర్మాణం అనేటువంటి అంశం. అది ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నేను అర్ధరాత్రి కలగన్నాను, పోలవరం నిర్మించడం నా కళ, నా కళని సాకారం చేసుకోవాలని అనేక ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. ఒక హారంగా తయారు చేయాలంటే దారం కావాలి. ఆ దారమే పోలవరం. తెలుగు తల్లికి ఒక మణిహారం. నా జీవితానికి సార్థకత రావాలని ఆలోచించా. పోలవరం కోసం కష్టపడ్డా, కలలు కన్నా, రాత్రింబగుళ్ళు ఆలోచించా. వాస్తవంగా స్వతంత్రం రాకముందు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో 1941లో, 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది. 1941లో మెడ్రాస్తో కలిసి ఉన్న రాష్ట్రంలో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో గోదావరి నది మీద పోలవరం వద్ద ఒక ప్రాజెక్టు నిర్మాణం చేస్తే లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని మొదట కాన్సెప్ట్ తయారైంది అక్కడ. అప్పటికి మీరు ఇంకా తల్లి గర్భంలో కూడా రాలేదు. కానీ నేను కలగని ఈరోజు పోలవరం నిర్మించానని చెప్తున్నారు. సరే చెప్పుకోండి, అది మీకు అలవాటు. సెల్ ఫోన్ మీరే కనిపెట్టారు, సత్యనారాయణ మీరే CEO చేశారు. వాటి గురించి నేను ఇప్పుడేం మాట్లాడను. కానీ బట్ పోలవరం అనేటువంటి అంశం మీద మీకు చెప్పాలనుకునేది ఏమిటంటే, 2027కి మేము ఈ నిర్వాసితులకి పునరావాసం కల్పిస్తామని చెప్తున్నారు. ఇప్పటికీ 2 దశాబ్దాలు అయింది. 2 decades, 20 years దాటిపోయింది పోలవరం నిర్మాణం మొదలై. మొట్టమొదట యాక్ట్ ఏం చెప్తుంది? భూమి తీసుకున్న 18 నెలలకి వీళ్ళకి పునరావాసం కల్పించాలని చెప్తుంది. వారికి పూర్తి స్థాయిలో నిర్వాసితులందరినీ R&R కాలనీల్లో ఇల్లు కట్టి ఇళ్లలోకి చేర్చకపోతే మీరు ఇంపౌండింగ్ చేయకూడదు, వాటర్ నింపకూడదు ప్రాజెక్టులో అని చట్టం చెప్తుంది. అలాంటి పరిస్థితిలో ట్రైబల్స్ ని గాలికి వదిలేసి 270 గ్రామాలు, 99,000 కుటుంబాలు ఈ రోజు నిర్వాసితులుగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి లెక్క ప్రకారం ఇంకా 93,000 మందికి మీరు నిర్వాసితులుగా ఉన్న వాళ్ళకి పునరావాసం కల్పించాల్సి ఉంది. అలాంటిది చేయకుండా హడావుడిగా మీరు ప్రాజెక్టులు నిర్మించి నీళ్లు పెట్టినందువల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ గుంపు ప్రభుత్వాన్ని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిక చేస్తున్నాము. షెడ్యూల్ ట్రైబ్స్ తరపున మీరు నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి పునరావాసం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టండి. వార్ ఫుటింగ్ బేసిస్ మీద వారికి R&R ఇవ్వాలి. అదే సమయంలో అవకతవకలు అరికట్టండి. మీ శాసనసభ్యులు, మీ రాజకీయ నాయకులు, మీ హెంచ్మెన్ అక్కడ ఉండి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి బలవంతంగా భూములు లాక్కోవటమే కాకుండా పరిహారాలు కూడా తప్పుడుగా ఇస్తున్నారు.
అసలైనటువంటి గిరిజనులు భూములు తీసుకుని పరిహారం ఇవ్వకుండా గిరిజనేతరులకు పరిహారం ఇచ్చారని దేవిపట్నం పోలీస్ స్టేషన్ లో 19 కోట్లకు పైనే ఆ విధంగా చెల్లించారని కేసు కూడా నమోదైనటువంటి విషయం మీకు కూడా తెలుసు. కాబట్టి అవినీతిని అరికట్టండి, అరాచకం అరికట్టండి, షెడ్యూల్ ట్రైబ్స్ కి న్యాయం చేయండి. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వారికి తోడుగా ఉన్నది.